హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ నవరాత్రి ప్రసాదం సిరీస్. ఈరోజు అయితే అమ్మవారు మనకి కాత్యాయని దేవి రూపంలో దర్శనం అయితే ఇస్తారు. మీలో ఎంతమంది బెజవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు అయితే అమ్మవారి కోసం మనం బెల్లం అన్నాన్ని అయితే రెడీ చేస్తున్నాం. దానికోసం అయితే ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో టీ గ్లాస్ ఆఫ్ రైస్ని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతోనే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. మనకి రైస్ ఎప్పుడైతే 70% కుక్ అయిందని అనుకుంటామో అప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాచీ డైరెక్ట్గా ఉన్నా పర్లేదు, పౌడర్ వేసుకున్నా పర్లేదు. తర్వాత మనకి రైస్ బాగా కంప్లీట్లీ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు 1 కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం అన్నం కోసం అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని అన్నంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, నైవేద్యం రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో. బాయ్ ఫ్రెండ్స్.